కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ ట్యూటోరియల్ అయినటువంటి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ట్యూటోరియల్లో నేను A to Z వీడియో ట్యూటోరియల్ లాగా దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. కానీ చాలా మందికి ఒక సందేహం మిగిలిపోయింది. సో దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మనీ మనకు ఎలా వస్తుంది, లేదా మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. సో ఫ్రెండ్స్, మీ డౌట్ని ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ట్యూటోరియల్ తర్వాత నేను హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ లేదా హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఎలాగైనా అనుకోండి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ట్యూటోరియల్ సిరీస్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. ఎనీవేస్, కమ్ టు ద పాయింట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన మనీ మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ప్రీవియస్ ట్యూటోరియల్ మీరు ఒకసారి మర్చిపోయినట్లయితే మరొకసారి ఆ ట్యూటోరియల్ని చూడండి. ఆ తర్వాత మీరు ఈ ట్యూటోరియల్ని చూసినట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో మనం చెప్పుకోవడం జరిగింది ఏంటి అంటే, మన యొక్క యాడ్సెన్స్ అకౌంట్ని లింకప్ చేయడం జరిగింది మన యొక్క యూట్యూబ్ అకౌంట్కి. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ అకౌంట్కి యాడ్సెన్స్ అకౌంట్ని లింకప్ చేసాం. ఆ తర్వాత మనకు దానికి సంబంధించిన మెయిల్ వస్తే, ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అని చెప్తూ యాడ్సెన్స్ నో రిప్లై నుంచి మనకు వచ్చిన మెయిల్ని మనం చదవడం జరిగింది. మనకు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో యాడ్సెన్స్ అకౌంట్ని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం మనీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం google.com/AdSense అని టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సో అప్పుడు మీకు ఈ విధంగా ఒక గూగుల్ యాడ్సెన్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు కూడా యూట్యూబ్ నుంచి లేదా గూగుల్ యాడ్సెన్స్ నుంచి సంపాదిస్తున్న వాళ్ళే. ఓకే, సో అది గుర్తుంచుకోండి. వీళ్ళందరూ కూడా టాప్ ఎర్నర్స్. వాళ్ళు వాళ్ళ ప్యాషన్ని, అంటే వాళ్ళకు ఉండేటువంటి ఇష్టాలు అభిరుచులను వాళ్ళ యొక్క ప్రాఫిట్ లాగా మార్చుకున్నారు. టర్న్ యువర్ ప్యాషన్ ఇంటూ ప్రాఫిట్. ఓకే, ఇది దీని కాన్సెప్ట్. ఎనీవేస్ ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ దీంట్లో అకౌంట్ ఉంది అండ్ యూట్యూబ్కి అది లింక్ అప్ అయి ఉంది. సో వీ డోంట్ నీడ్ టు వరీ. సో ఏం చేయాలి, మనం ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. సో మీ యొక్క గూగుల్ అకౌంట్ని లోకి, అంటే యాడ్సెన్స్ అకౌంట్, ఓకే, అంటే మీ యొక్క యూట్యూబ్ అకౌంట్నే మనం యాడ్సెన్స్ అకౌంట్ లాగా ప్రీవియస్ ట్యూటోరియల్లో నేను చూపించిన విధంగా మీరు చేసి ఉంటే కనుక, మీరు యూట్యూబ్ అకౌంట్ ఏ జీమెయిల్ అకౌంట్తో మీరు క్రియేట్ చేశారో అదే జీమెయిల్ అకౌంట్తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. వన్ సెకండ్. ఓకే, సైన్ ఇన్. సో ఈ విధంగా సైన్ ఇన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఓకే, ఇది యాక్చువల్లీ పేజ్ లెవెల్ యాడ్స్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అంటే మీకు వచ్చే రెవెన్యూ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటి అంటే, మీకు యూట్యూబ్లో ఎర్నింగ్స్ ఎలా చూసుకోవాలో ఆల్రెడీ మనం చూడడం జరిగింది కదా. ఒకవేళ చూడకపోయినట్లయితే నేను మళ్ళీ చూపిస్తాను, మీకు సందేహం ఉంటే కనుక. మీకు యూట్యూబ్లో అనాలిటిక్స్ అనేటువంటి ఒక ట్యాబ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేయండి. మీకు పడ్డ వ్యూస్ గురించి అండ్ మీ రెవెన్యూ గురించి మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎనీవేస్, ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాసెస్, మీరు ప్రీవియస్ మంత్ 30 ఆర్ 31st వరకు మీ రెవెన్యూ మొత్తం కౌంట్ అయిపోయి, ఈ మంత్ 15th, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మీరు సంపాదించినటువంటి యూట్యూబ్ రెవెన్యూ మొత్తం కూడా దీంట్లోపల ఫిబ్రవరి 15th వరకు, 15th లోపు మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, సో అది ఆ రెవెన్యూ వచ్చేసి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అనేది ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ని రీచ్ చేస్తుంది. ఓకే, ఆ తర్వాత మీకు పేమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు జనవరిలో సంపాదించినటువంటి అమౌంట్ అంతా కూడా
15th లోపు మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ 21కి ఎగ్జాక్ట్‌గా 21కి ఫ్రెండ్స్ నేను గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి 10 ఇయర్స్‌గా ఎర్న్ చేస్తున్నాను మనీ. సో, మీకు ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ఒకప్పుడు కొంచెం డిలే ఉంటుండే. చెక్ తీసుకునేవాళ్ళం. రకరకాలుగా ఉంటుండే. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, అలాగే ఫ్రెండ్స్ మీరు వీలైతే గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌లు 2, 3 గూడా యూజ్ చేయొచ్చు. నేనైతే 5 యూజ్ చేస్తున్నాను. టు బి ఫ్రాంక్. యాక్చువల్లీ ఒకటి యూజ్ చేయడం ప్రాబ్లమ్ లేదు. కానీ ఏంటంటే సేఫ్ జోన్‌లో ఉండడం కోసం. ఒకవేళ ఒకప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ డిజేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో, మీరు ఒక అకౌంట్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర అయితే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవి. ఓకే. ఇలా టెస్ట్ చేస్తూ ఐ మీన్ ఫ్రెండ్స్‌కి చూపిస్తూ లేదా స్టూడెంట్స్‌కి చూపిస్తూ గూడా నేను కొన్ని యాడ్‌సెన్స్ అకౌంట్స్ అనేవి ఆహ్, క్రియేట్ చేయడం జరిగింది. సో, వాటిని యూజ్ చేస్తున్నాను. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ మీ యొక్క మనీ మొత్తం గూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎప్పుడు ప్రీవియస్ మంత్ యొక్క కంప్లీట్ రెవెన్యూ ఈ మంత్ 15th వరకు మనకు చూపిస్తుంది. అండ్ ఈ మంత్ 21కి ఒకవేళ మీ రెవెన్యూ ఇక్కడ చూపిస్తున్నటువంటి కరెంట్ బ్యాలెన్స్ మినిమమ్ థ్రెషోల్డ్ అంటే మినిమమ్ బ్యాలెన్స్ ఎంత $100 రీచ్ అయితే గనక లేదా 100 పైన ఉంటే గనక మీకు ఆ పేమెంట్ రిలీజ్ అయిపోతుంది. ఈ మంత్ 21కి మీ బ్యాంక్ అకౌంట్‌కి సింగపూర్ బ్యాంక్ అకౌంట్ నుంచి గూగుల్ యాడ్‌సెన్స్ వాళ్ళది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, అలా ట్రాన్స్‌ఫర్ అయిన అమౌంట్ మీకు 5 డేస్ లోపల రీచ్ అవుతుంది. అంటే 26థ్ లోపల మీరు మీకు రీచ్ అవుతుంది. సో, అది ఒక్కొక్కసారి 24థ్‌కి, ఒక్కొక్కసారి 25థ్‌కి వస్తుంది. మధ్యలో హాలిడేస్ లేకపోతే 23ర్డ్‌కి గూడా నేను పేమెంట్ విత్‌డ్రాల్ చేశాను. ఓకే. సో, ఈ విధంగా మనకు మన బ్యాంక్ అకౌంట్‌కి మన రెవెన్యూ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. సో, సార్ ఇంకా మా డౌట్ అలాగే ఉంది. ఏంటి అంటే మేము అసలు బ్యాంక్ అకౌంటే యాడ్ చేయలేదు గదా! అని మీ సందేహం కదా! సో, ఇప్పుడు నేనది చూపించబోతున్నాను మీకు. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక గేర్ సింబల్ ఉంది గదా! సో, దీనిపైన క్లిక్ చేయండి ఈ విధంగా. ఓకే. అండ్ ఇక్కడ పేమెంట్స్ అని ఉంది గదా! దీనిపైన క్లిక్ చేయండి మళ్ళీ. సో, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పేమెంట్ హిస్టరీ అనేది ఉంటది. అంటే మీరు ఎప్పుడెప్పుడైతే పేమెంట్ రిసీవ్ చేసుకుంటారో దానికి సంబంధించిన డేటా కంప్లీట్‌గా ఇక్కడ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు పేయీ ప్రొఫైల్. పేయీ ప్రొఫైల్ అంటే ఎవరి పేరుతో అయితే మీరు పేమెంట్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆహ్, ప్రొఫైల్ అన్నమాట ఇది. ఓకే. సో, ఇక్కడ ఈ ప్రొఫైల్ ఉంది. కానీ ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నవి. మనం చెప్పుకున్నట్లు ఇందాక. కానీ ఇక్కడ ఈ అకౌంట్‌లో అసలు బ్యాలెన్సే లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం చేశాను. అండ్ దీంతో ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేయలేదు. ఎలాంటి రెవెన్యూ నాకు దీని నుంచి లేదు. కాబట్టి ఇక్కడ 0 ఉంది. కానీ మీరు ఇక్కడ చూడండి. మనం ఇందాక పేమెంట్స్‌లోకి వెళ్ళాం గదా! సో, పేయీ ప్రొఫైల్‌ని ఆహ్, వదిలేసి మీరు జస్ట్ కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడ అంటే పేమెంట్ సెట్టింగ్స్‌లో. సో, ఈ పేమెంట్ సెట్టింగ్స్‌లో ఏమేముంటుంది అంటే ఇక్కడ చూడండి. థ్రెషోల్డ్ మీరు మార్చుకోవచ్చు. కానీ మినిమమ్ $100 కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు కావాలంటే ఎక్కువ సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు 200 పెట్టారనుకోండి. 200 దాటితే గాని మీకు అమౌంట్ రాకుండా మీరు చేసేయొచ్చు. కానీ అది అంత అవసరం లేదు. ఓకే. సో, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మనకు మెయిన్ ఆహ్, సెట్టింగ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. సో, అది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేయీ ప్రొఫైల్స్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్‌లో మార్పులు వచ్చేస్తాయి. అవి కూడా నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూపించబోతున్నాను. సో, డోంట్ వర్రీ. అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు యూ కెన్ ఓన్లీ సెలెక్ట్ ఎ పేమెంట్ మెథడ్ ఆఫ్టర్ ద ఫైనలైజ్డ్ ఎర్నింగ్స్ ఇన్ యువర్ ట్రాన్సాక్షన్ హిస్టరీ హావ్ రీచ్డ్ అట్‌లీస్ట్ $10 అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏం లేదండి. మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ అట్‌లీస్ట్ $10 రీచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్‌ని ఒకసారి ఫాలో చేయండి. లెర్న్ మోర్ అబౌట్ పేమెంట్ మెథడ్ థ్రెషోల్డ్. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ అకౌంట్‌లో కూడా మేబీ ఇది అవైలబుల్ ఉండొచ్చు. ఓకే. సో, $10 రీచ్ అయ్యేంత వరకు మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ఏర్పడుతుంది. సో, బ్యాంక్ వైర్ ట్రాన్స్‌ఫర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను అది గూడా. ఓకే. డోంట్ వర్రీ. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రకరకాల అంశాల గురించి గూగుల్ సపోర్ట్‌లో ఉంచడం జరిగింది యాడ్‌సెన్స్ వాళ్ళు. సో, ఇక్కడ యూఎస్ డాలర్స్‌ని తీసుకున్నప్పుడు అంటే కరెన్సీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మనం యూఎస్ డాలర్స్‌లోనే
ఉంచుకుంటే సరిపోతుంది. దానికి మనం మార్చాల్సిన అవసరం లేదు. సో, ఈ విషయాలన్నీ పక్కన పెడితే, ఈ విషయాలు పక్కన పెడితే సో, ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఒక్క పాయింట్ మీరు చదివితే చాలు ఇక్కడ. ఏం లేదండి. టాక్స్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ $0 అంతే. ఏం లేదు. అండ్ $10కి మీకు అడ్రెస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడ $100కి మీకు పేమెంట్ వస్తుంది. ఓకే. సో, క్యాన్సిలేషన్ అనేది అనవసరం. అండ్ ఇక్కడికొచ్చేసరికి టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదండి. మీరు నాన్ యూఎస్ అని చెప్పేసి ఎక్కడ చూపించాలి? పేయీ ప్రొఫైల్‌లో. ఓకే. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే పేయీ ప్రొఫైల్ ఉంది కదా! సో, పేయీ ప్రొఫైల్‌లో మీకు టాక్స్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించినటువంటి అంశం ఎక్కడ ఉంది? చూడండి ఒకసారి. సో, ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. ఓకే. మీకు ఎక్కడైతే టాక్స్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన అంశాన్ని మీరు జత చేయాల్సి వస్తుందో, ఒకవేళ ఇక్కడ మేబీ నేను మిస్ అయినా గూడా మీరు మిస్ అవ్వద్దు. ఓకే. $10 అయిన తర్వాతనే అడుగుతుంది టాక్స్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఒకసారి చూద్దామా? ఓకే. $0 అని ఉంది. కానీ $10 తర్వాత మీకు అది ఖచ్చితంగా అడుగుతుంది మేబీ. సో, ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉంటుందంటే మీరు జస్ట్ నాన్ యూఎస్ అని జెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే యూఎస్ వాళ్ళకి టాక్స్ ఉంటుంది. జనరల్‌గా మనకి ఇండియన్స్‌కైతే టాక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్/ఏ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఆహ్, నాన్ యూఎస్ అనే ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, అప్డేట్ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అయిపోయిందనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రెస్ వెరిఫికేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి టు వెరిఫై ద అక్యురసీ ఆఫ్ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వి విల్ మెయిల్ ఏ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్. ఓకే. సో, ఈ పిన్ నంబర్ అనేది మనకు మెయిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఒక లెటర్ ద్వారా ఓకే. అదొక పేపర్ మెయిల్ అన్నమాట. సో, ఒక లెటర్ ద్వారా మనకు గూగుల్ వాళ్ళు ఒక పిన్ నంబర్ అనేది పంపిస్తారు. ఆ పిన్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ యొక్క అడ్రెస్ అనేది వెరిఫై అవుతుంది. సో, ఈ పిన్ నంబర్‌ని పంపించే ప్రాసెస్‌లో ఒకవేళ మీకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి అల్టిమేట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనకు ఆ పిన్ మెయిల్ అనేది రాకపోవచ్చు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. 3 టైమ్స్ మీరు పిన్ కోసం రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. అది మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే. సో, అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ కంప్లీట్‌గా పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి అని జెప్పేసి మీకు ఒక ఎర్రర్ మెసేజ్ లాగా ఇందాక మనం హోమ్ పేజ్‌లో చూసాం. ఒకటి క్లోజ్ చేసాం. మీరు కావాలనుకుంటే ఈ వీడియోని రివైండ్ చేసి చూడండి. మనము ఒక ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ నుంచి ఒక విండోని క్లోజ్ చేసాం. సో, ఆ విండో లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్టిమైజేషన్‌లో ఎలా అయితే చూపిస్తుందో ఓకే. సో, ఇలా మనకు లింక్ యువర్ అకౌంట్ అని ఏ విధంగా అయితే చూపిస్తుందో ఆహ్, వెరిఫై యువర్ పిన్ నంబర్ అని చెప్పేసి, లేకపోతే వెరిఫై యువర్ అడ్రెస్ అని చెప్పేసి మీకు అది చూపిస్తూనే ఉంటుంది. మీరు దాని గురించి ప్రత్యేకంగా వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. లేదా మీరు పేమెంట్స్‌లోకి వెళ్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ చూపిస్తూనే ఉంటుంది. ఓకే. సో, పేమెంట్ సెట్టింగ్స్‌లో గాని, పేయీ ప్రొఫైల్‌లో గాని, పేమెంట్ హిస్టరీలో గాని మీకు అది ఎర్రర్ అనేది 100% చూపిస్తుంది. సో, మీరు అక్కడ మీ యొక్క పిన్ నంబర్‌ని ఎంటర్ చేయవచ్చు. కానీ ఒకవేళ ఇన్ కేస్ మీకు 3 టైమ్స్ మీరు పిన్‌ని రిక్వెస్ట్ చేశారు. కానీ మీకు పిన్ లెటర్ అనేది మీ ఇంటికి రీచ్ అవ్వలేదు. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ గాని, ఓటర్ ఐడీ కార్డ్ గాని స్కాన్ చేసేసి మీరు దాంట్లో అప్‌లోడ్ చేసేటువంటి అవకాశం మీకు కల్పిస్తాడు. సో, దాన్ని పంపిస్తే గనక మీరు ఏదైతే పేయీ ప్రొఫైల్‌లో నేమ్ ఎంటర్ చేశారో ఇక్కడ చూడండి. పేయీ ప్రొఫైల్‌లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొహమ్మద్ రహీం అని చెప్పేసి ఎంటర్ చేశాను. సో, ఇవే లెటర్స్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఈ నంబర్ అండ్ ఈ అడ్రెస్ దానిపైన ఉంటే గనక మీ యొక్క అడ్రెస్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో, 3 టైమ్స్ మీరు పిన్ కోసం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పిన్ అందకపోయినా గూడా గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో, యూ డోంట్ నీడ్ టు వర్రీ. ఓకే. సో, ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పేమెంట్ మెథడ్ సెలక్షన్ థ్రెషోల్డ్. ఓకే. సో, దీంట్లో ఏంటంటే మీరు చెక్ కావాలా? లేదా వైర్ ట్రాన్స్‌ఫర్ కావాలా? అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీంట్లో ఏంటంటే దాని గురించి మీరు వైర్ ట్రాన్స్‌ఫర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే విధంగా ఉంటుంది. సో, అక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ డీటెయిల్స్ అసలు ఎక్కడ ఎంటర్ చేస్తాం, అది ఏ విధంగా చూపిస్తది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇది వేరొక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ యాక్చువల్లీ. సో మీకు చూపించడం కోసం అంటే ఇందాక మనకు పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశం దాంట్లో లేదు గదా! కొత్త అకౌంట్ కాబట్టి. సో ఇది నేను జనరల్‌గా పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్న వన్ ఆఫ్ మై అకౌంట్స్ అన్నమాట. ఓకే. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వైర్ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. ఓకే. వైర్ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఇది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీరు చెక్ చేయవచ్చు. నేను ఆల్రెడీ తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో ఇచ్చినటువంటి నా బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే అకౌంట్ నేమ్ మొహమ్మద్ పర్వీన్ సుల్తానా అని చెప్పేసి అండ్ లాస్ట్ 3 డిజిట్స్ 279 ఉంటుంది. ఓకే. సో ఆ అకౌంట్‌ని నేను దీనికి లింక్ అప్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారనమాట. ఓకే. వైర్ ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని మీరు పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేయగానే మీకు ఒక ఫార్మ్ అనేది వస్తుంది. సో ఆ ఫార్మ్‌ని మీరు ఫిలప్ చేయడం ద్వారా అంటే అకౌంట్ నంబర్ ఉన్న చోట అకౌంట్ నంబర్ అండ్ అడ్రెస్ ఉన్న చోట అడ్రెస్‌ని ఫిలప్ చేయడం ద్వారా మీ బ్యాంక్ పాస్‌బుక్‌లో గాని లేదా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు తెలిసినట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా తప్పులు లేకుండా మీరు పర్ఫెక్ట్‌గా దాంట్లో ఎంటర్ చేసినట్లయితే మీకు డైరెక్ట్‌గా ప్రతి నెల గూగుల్ యాడ్సెన్స్ నుంచి పేమెంట్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం యూట్యూబ్‌లో సంపాదించినటువంటి రెవెన్యూని గూగుల్ యాడ్సెన్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఇంకేదైనా సందేహం ఉంటే నన్ను ఆహ్, మీరు కామెంట్ ద్వారా అడగొచ్చు. నేను డెఫినిట్‌గా మీ యొక్క సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. Thanks for watching. Please subscribe and please share my videos.